వెల్కమ్ టు మార్క్ టీవీ. ఈరోజు మన గెస్ట్ మిస్టర్ షణ్ముఖ్ మనకు జూమ్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. షణ్ముఖ్ అడిగి ఇటీవల జరిగిన బస్సు ప్రమాదం ఏదైతే ఉందో ఆ బస్సు ప్రమాదానికి సంబంధించి 19 మంది మృతి చెందడం జరిగింది. మొత్తానికి ఆ ద్విచక్ర వాహనం వ్యక్తితో క్యాలిక్యులేట్ చేసుకుని మొత్తం ఒక 20 మంది చనిపోయినట్టుగా మనకు తెలుస్తోంది. కాబట్టి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించి ఏదైతే ఈ ప్రమాదాలు వరుస ప్రమాదాలు జరుగుతున్నాయో ఈ వరుస ప్రమాదాలు జరగడం వెనుక మనం నిన్న జరిగిన బస్సు ప్రమాదం చేసుకుంటే ఆ బస్సు సీటింగ్ కి సంబంధించిన బస్సును వీళ్ళు మార్చి స్లీపర్ బస్సుగా తయారు చేశారని తెలియదు. ఇటువంటి బస్సులు మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నున్నాయని ఒకసారి పరిశీలించుకుంటే వీటిని కనిపెట్టడం వల్ల, కట్టడి చేయడం వల్ల, కఠిన శిక్షలు మనం ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఆ యాజమాన్యాలకు కానివ్వండి, దానికి బాధ్యులైన వారికి కానివ్వండి, మనం విధించే విధంగా ఒక చట్టాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటిని కట్టడి చేయాలంటే ఏం చేయాలనే ఉద్దేశం మీద మనతో పాటు షణ్ముఖ్ జూమ్ లైన్ లో అందుబాటులో ఉన్నాడు. గుడ్ ఈవినింగ్ షణ్ముఖ్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం సార్. షణ్ముఖ్, ఈ మన కర్నూలు దగ్గర జరిగిన యాక్సిడెంట్ చూసాం మనము. యాక్సిడెంట్ 10, 20, 19 మంది 20 మంది మరణాలను కూడా అది చాలా దారుణమైన పరిస్థితి. దాన్ని ఊహించలేము. అదే కర్నూలు ఆ ఏరియా రోడ్డు మీద ఇది మనకు రెండో ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో. గతంలో ఒకటి జరిగినుంది, జేసీ దివాకర్ రెడ్డి గారికి సంబంధించిన యాక్సిడెంట్ సంబంధించిన ఇట్లాగే బస్సులోనే ఇటువంటి సంఘటన జరిగింది. అంటే ఇక్కడ ప్రైవేట్ ట్రావెల్స్ ఏం చేస్తున్నాయంటే బస్సుల డిజైన్స్ ను మార్చేస్తున్నాయి. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఆ స్పెసిఫికేషన్స్ మార్చుకుంటూ ఆ డబ్బు కోసమో దాన్ని స్లీపర్స్ గా మార్చడం ఇటువంటివన్నీ చేస్తూ వస్తున్నాయి. ఈ యాక్సిడెంట్ తో ఇవన్నీ బయటపడ్డాయి. దీన్ని కట్టడి చేయాలంటే ఏం చేయాలంటే షణ్ముఖ్? సార్, మీరు అడిగినటువంటి ప్రశ్నలో ప్రధానంగా నేను 3 నుంచి 4 అంశాలు చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నాను. మొదటగా ఏంటంటే, మీరు అడిగినటువంటి ప్రశ్నలో చట్టాలనే పదం వాడాడు కాబట్టి, సో చట్టాల్లో మనం ఎటువంటి మార్పులు తేవాలి, మొదటి అంశం. రెండో అంశం కూడా మీరు ఇందాక అడిగినటువంటి ప్రశ్నలో బస్సులు సీటింగ్ బస్సులు అయితే స్లీపర్ గా మార్చేసి డిజైన్లు మార్చారని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు ఏ బస్సుల్లో ఎటువంటి ఫెసిలిటీస్ మెయింటైన్ చేస్తున్నారని కూడా మనం ప్రజలకు చెప్పే ప్రయత్నం చేద్దాం. మరి మూడోది, ఆ ప్రమాదకరమైనటువంటి దురదృష్టవశాత్తు జరిగినటువంటి ఘటనకు కారణం ఏదైనప్పటికీ ఇది అందరికీ చాలా బాధాకరమైనటువంటి అంశం. కాబట్టి చాలా మంది ఆ బస్సులో మరణించిన 20 మందిలో కూడా యూత్ కూడా ఉన్నారు సార్. ఒక యూత్ గా నాకు కూడా తెలుసు, ఒక కుటుంబం అయితే సజీవ దహనం అయిపోయారు పిల్లలతో సహా. సో మొత్తానంగా 3 నుంచి 4 అంశాలు నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను సార్. చట్టాల పరంగా మనం మాట్లాడుకున్నట్లయితే మోటార్ వెహికల్ చట్టాలు 1989 సంవత్సరంలో రావడం జరిగింది. అంటే 1939 సంవత్సరంలోనే రావడం జరిగింది. కానీ 89లో దీంట్లో అమెండ్మెంట్స్ పెట్టి కొన్ని కఠినమైన నిర్ణయాలు పెట్టడం జరిగింది సార్. అయితే 89 తర్వాత ఆఫ్టర్ ఎ లాంగ్ టైం, అంటే దాదాపు ఒక 3 decades 30 సంవత్సరాల తర్వాత 2019లో అమెండ్మెంట్స్ చేయడం జరిగింది సార్. అంటే ఎక్కడ మోటార్ వెహికల్ చట్టాల్లో ప్రభుత్వము ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు అనే విషయము మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో రెండో పాయింట్ వస్తే, ఈ రోజు డిజైన్ మార్చారని చెప్పేసి మీరు అంటున్నారు సార్. డెఫినెట్లీ ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కన్సిడర్ చేయాల్సినటువంటి ముఖ్యమైన అంశం. రెండోది ఏంటంటే, ఈ రోజు చైనా లాంటి దేశంలో వరుసగా 252 మరణాలు సంభవించిన తర్వాత 2012వ సంవత్సరంలోనే చైనా దేశంలో ఈ స్లీపర్ బస్సులకు సంబంధించి ప్రొడక్షన్ బ్యాన్ చేసేసింది సార్. వాస్తవానికి ప్రతి ఒక్కరు ఇది తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం. ఇకపోతే మన రాష్ట్రానికి పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఐరావతి బస్సులు అని చెప్పేసి ఉంటాయి సార్. సో ఈ రోజు కర్నూలులో జరిగినటువంటి ఏదైతే బస్సు ఉందో ఆ బస్సులో ఎక్కడ స్మోకింగ్ డిటెక్టివ్ సెన్సార్స్ లేవు సార్. ఆ బస్సులో బేసికల్లీ సీటింగ్ ఉన్నటువంటి బస్సునే ఈ రోజు స్లీపర్ గా మార్చడం ద్వారా, సో కెపాసిటీకి మించి వాళ్ళు అందులో కూడా అల్యూమినియం మెటల్ వాడడం ద్వారా కాలిపోవడానికి ఎక్కువగా ఆస్కారం, మంటలు ఎక్కువగా రావడానికి కూడా, అది తొందరగా వ్యాపించడానికి కూడా కారణమైంది సార్. అంటే దానికి ముఖ్యమైనటువంటి ఈ రోజు బస్సు యాజమాన్యాలు కానీ వాళ్ళు చేసేటువంటి పరిస్థితి ఏంటంటే,
అల్యూమినియం మెటల్ వాడితే మైలేజ్ ఎక్కువ వస్తుంది, బస్సు వెయిట్ తగ్గుతుంది, సో మనకు మైలేజ్ కలిసి వస్తుంది అనే ఒక ఇదితో ఇది జరిగినటువంటి నాట్ ఓన్లీ కావేరీ ట్రావెల్స్ సార్, ప్రతి ఒక్క ట్రావెల్ బండ్లు కూడా ఈ రోజు గతంలో వచ్చేటువంటి మెటల్ అలాయ్ కంటే ఈ రోజు వచ్చేటువంటి మెటల్ అలాయ్ లైట్ వెయిట్ మెటీరియల్ గా ఉంటా ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మైలేజ్ కోసము ఆ వాహనం యొక్క భద్రత అనేది లోపించేటువంటి పరిస్థితి నెలకొంది. మరి ఈ రోజు ఐరావతి బండ్లలో కర్ణాటక రాష్ట్రంలో వాడుతున్నటువంటి ఐరావతి బండ్లు మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఆ బండ్లలో మీరు బాగా గమనించండి, మెటల్ పర్ఫెక్ట్ గా పడతారు. నాకున్నటువంటి అవగాహన మేరకు మాత్రమే చెప్తున్నాను సార్. అందులోను ప్లస్ ఈ స్లీపర్ బండ్లలోను, ఏసీ బండ్లలోను, నాన్ ఏసీ బండ్లలో కానీ, సీటింగ్ బండ్లలో అయినా, సెమీ స్లీపర్ కానీ ఏదైనా సరే స్మోకింగ్ డిటెక్టివ్ సెన్సార్స్ ఉంటాయి సార్. దీనివల్ల ఏమవుతుందంటే ఒకవేళ కర్నూలులో జరిగినటువంటి బస్సులో గాని ఈ స్మోకింగ్ డిటెక్టివ్ సెన్సార్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా CO2 గ్యాస్ రిలీజ్ అయిపోయేసి మంటలు ఆపడానికి వీలయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా ఎంతైనా ఉంది. సో ఒకవేళ ఇది కానీ ఉన్నట్లయితే అట్లీస్ట్ ఇంకొక 5 మంది 10 మంది ప్రాణాలైనా మనం కాపాడగలిగిన వాళ్ళ మీద ఖచ్చితంగా అవుతామనేది నేను స్పష్టంగా చెప్తా. ఇకపోతే ఈరోజు మూడో అంశం సార్, ప్రభుత్వము అంటే ఏ అధికారైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల పాత్ర దీంట్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ఉంటుంది. ఈ రోజు ఒక బస్సుకు, ఒక స్కూల్ బస్ అయినా, కమర్షియల్ వెహికల్స్ అయినా, లేకపోతే వాణిజ్యానికి సంబంధించినటువంటి వెహికల్స్ అయినా, అంటే లారీలు కానీ, ట్రక్కులు కానీ, లేకపోతే ఈ కమర్షియల్ వెహికల్స్ అంటే బస్సులకు సంబంధించి కానీ, వీటికి ఇచ్చేటువంటి ఫిట్నెస్ కండిషన్స్ అంటే ఎఫ్సీలు ఈ రోజు ప్రభుత్వ అధికారులు నిజంగా ఈ బస్సు విషయంలో గాని పాత్ర పోసి ఉంచి ఉంటే ఏ ప్రభుత్వమైనా దీనికి అంటే ప్రజల యొక్క ప్రాణాలను తీసుకోవాలని ఏ ప్రభుత్వం కూడా అనుకోదు సార్. కానీ కొంతమంది అధికారులు చేసేటువంటి అవినీతి వల్ల వాళ్ళే దీంట్లో అంటే వాళ్ళ పాత్ర లేనిది ఇది జరుగుతుందని చెప్పేసి నాకు కూడా ఇది చాలా బాధాకరంగా ఉంది. సో ఈ రోజు అధికారులు కూడా మారాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇది ఏదో కర్నూలులో జరిగింది, 2 రోజులు ఆహా ఓహో అని వీడియోలు చేసుకొని ఏదో చెకింగ్లు చేసి మరలా మొదటికి వచ్చి మరలా ఏదో ఒక ఘటన జరిగితే తప్ప ఈ రోజు ప్రజల్లో వచ్చేటువంటి మార్పు అయితే కనబడలేదు. కాబట్టి అధికారులు అప్రమత్తం చేసేటువంటి బాధ్యత ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా తీసుకోవాలి. ఈ రోజు కావేరీ ట్రావెల్స్ తెలంగాణ నుంచి కర్ణాటక పర్మిషన్ ఇచ్చింది. సో ఈ రోజు అవి ఎక్కడి నుంచి వచ్చినటువంటి బండ్లు, సో తెలంగాణ నుంచి కర్ణాటక, కానీ ఘటన జరిగినది మటుకు కర్నూలు ప్రాంతంలో. మరి ఈ ఘటనకు ప్రధానమైనటువంటి బాధితుడు కూడా ఈ రోజు తాగడం వల్ల, ఆ తాగి డ్రైవ్ చేయడం ద్వారా జరిగినటువంటి ఘటన వల్ల ఒక తాగినటువంటి వ్యక్తి డ్రైవ్ చేయడం ద్వారా దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోవడం అనేది నిజంగా 20 కుటుంబాలలో ఇది వర్ణనాతీతం, మనం వర్ణించలేనటువంటి బాధ. కాబట్టి సో ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికీ ఈ రోజు ఆ అధికారుల మీద కూడా కఠినంగా ఆ చట్టాలు అమలు చేసేటువంటి న్యాయస్థానాలు అమలు చేస్తే తప్ప ఇది కనీసం సగానికి సగమైన తీరేటువంటి పరిస్థితి అయితే లేదని అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. ఇంకోటి ఇక్కడ షణ్ముఖ్ ఏంటంటే ఈ ట్రాన్స్పోర్ట్ వ్యాపారంలో రాజకీయ నాయకులు అట్లాగే ప్రభుత్వంలో ఉండే ప్రభుత్వాన్ని నడిపించే కొంతమంది కీలకమైన హోదాలలో ఉన్న వాళ్ళు కొంతమంది పెట్టుబడులు పెట్టడము ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ లో, ఈ ట్రావెల్స్ బిజినెస్ లో. దానివల్ల ఏదైనా ఆ బస్సుకు సంబంధించి అధికారులు ఇన్స్పెక్షన్ కానివ్వండి ఇతరత్ర ఏదైనా వెళ్ళినప్పుడు ఇదే రాజకీయ నాయకులు, ఇదే ప్రభుత్వంలో వివిధ హోదాలు అనుభవించే వాళ్ళంతా అధికారుల మీద ఒత్తిడి చేసి వాటికి పర్మిషన్స్ ఇచ్చే విధంగా చేస్తున్నారు. ఒక రకంగా ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఎవరు చేస్తున్నారు అనేది ఒక డేటా ప్రభుత్వం దగ్గర ఉండాలి. అట్లాగే అతనికి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, పెట్టుబడి ఎంత పెడుతున్నాడు, లోన్ ఎంత తీసుకుంటున్నాడు, ఇవన్నీ కూడా ప్రభుత్వం కూడా చెక్ చేసుకోవాలి. అట్లాగే ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే లగేజీకి సంబంధించి కింద సపరేట్ గా ఒక రూమ్స్ చేస్తున్నారు బాడీ కింద, అంటే గదుల్లాగా తయారు చేసి లగేజీల కోసం, లగేజీల ద్వారా డబ్బులు వస్తాయని చెప్పేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అది ట్రాన్స్పోర్ట్ అధికారులు అది చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ లగేజీ అంతా దాంట్లో డంప్ చేసేసి ఆ విధంగా చేస్తూ వస్తున్నారు. దాని మీద కూడా చెక్కింగ్స్ జరగడం లేదు. అసలు ఒక బస్సుని బాడీని ఏ విధంగా చేశాడు, ఎలా పర్మిషన్ తెచ్చుకున్నాడు, దాన్ని ఏ విధంగా మళ్ళీ డిజైన్ చేస్తున్నాడు అనేది ఒకటి పరిశీలించాలి.
దీన్ని కట్టడి అదే చేయాలంటే సార్ ఖచ్చితంగా మీరు ప్రభుత్వము ఈ ఓనర్ల మీద నిఘా ఉంచాలి. ప్రతి 2 నెలలకు ఈ బస్సులను ఇన్స్పెక్షన్ చేసే విధంగా, అలాగే రాజకీయాలకు ప్రభుత్వాలకు వీటికి అతీతంగా ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక టీంని ఏర్పాటు చేయాలి. అంటే అదే కనుక సార్ మీరు చెప్పిన దాని ప్రకారము చెప్పండి సార్ ఈరోజు బస్సులు అనేటివి ఎందుకు ఎంచుకుంటున్నారు ప్రజలు అనేది కూడా మనం ఇక్కడ ముఖ్యంగా మాట్లాడాల్సినటువంటి అంశం సార్. ఈరోజు మారుమూల పల్లెలకు వెళ్ళాలి, మన కనెక్టివిటీ ఉండాలి అంటే రైలు మార్గాలు లేనటువంటి వాళ్ళే మాక్సిమం ఈ బస్సులను ఎంచుకోవడం జరుగుతుంది. ఒకవేళ రైళ్లలో కూడా కనీసమైన అంటే ప్రజలకు అవసరాలకు తగ్గట్టుగా ఈ రోజు రైళ్లు లేవు కాబట్టి ఈ రోజు బస్సులు ఎంచుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వందే భారత్ ఉంది సార్. ఈరోజు వందే భారత్ రైళ్లలో మీరు చూసినట్లయితే విమానానికి తగ్గ రేట్లు ఉన్నాయి సార్. అంటే మధ్యతరగతి వారికి ఎక్కడ ఖర్చు పెట్టి ప్రయాణం చేసేటువంటి సౌకర్యం ఎక్కడ కనపడటలేదు. సో సౌకర్యం ఉన్నప్పటికీ రైళ్లలో తగినటువంటి రైళ్లు లేకపోవడం ద్వారా తత్కాల టికెట్లు కానీ లేకపోతే వెయిటింగ్ లిస్టులు కానీ ఇలాంటివి ఉండడం ద్వారా ప్రజలు ఎక్కువగా బస్సుల మీద ఆరాడేటువంటి పరిస్థితి. గత 20 సంవత్సరాల ట్రాక్ రికార్డు మనం చూసుకున్నట్లయితే అంటే ఈ బస్సుల్లో ప్రయాణించిన వారి మరణాల సంఖ్య రేట్ ఎక్కువగా ఉంది కాబట్టి సో ఈ రోజు ఈ రైలు కూడా ఫెసిలిటీస్ పెంచి దాదాపు ఈ రోజు మీరు చూడండి సార్ 2047 నాటికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. మరి పక్కనున్నటువంటి జపాన్ దేశంలో కానీ చైనా దేశాల్లో కానీ లేకపోతే వివిధ దేశాల్లో బుల్లెట్ ట్రైన్స్ అని చెప్పేసి ఎక్కడికున్నా అంటే ప్రయాణ సౌకర్యం అనేది టెక్నాలజీని ఉపయోగించుకొని వాళ్ళు అక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు భారతదేశంలో ఇన్ఫాక్ట్ ఒక విషయం ముఖ్యంగా చెప్పాలి సార్. ఈ రోజు కానీ ఆ తాగి డ్రైవ్ చేసినటువంటి బైక్ వ్యక్తి పాస్టర్ కాలేదు సార్. ఇంకా ఏ ఎస్సీనో దళితుడో ఎస్టీనో కాలేదు. ఒకవేళ దళితుడో లేకపోతే పాస్టర్ ఇంకోటి అయి ఉంటే గతంలో పగడాల ప్రవీణ్ గారి విషయంలో ఏ విధంగా అయితే జరిగిందో అది కాస్త ఈరోజు కులము మతము ప్రాంతం అని చెప్పేసి ప్రభుత్వం పైన బురద నెట్టేటువంటి ప్రయత్నం ఎక్కడ జరగలేదు. ఇన్ఫాక్ట్ అది ప్రభుత్వం చేస్తున్నటువంటి అదృష్టం. ఎందుకంటే ఈ రోజుల్లో ఏది జరిగినా ఏ ఇంట్లో ఏ గొడవ జరిగినా వ్యక్తిగత గొడవల వల్ల మరణాలు సంభవించిన ప్రభుత్వానికి ఆపాదించి చేసేటువంటి ప్రయత్నం ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. సో రైళ్ల సౌకర్యాలు పెంచాలి. నువ్వు ఏదైతే ఏ అంశం జరిగినా కూడా వ్యక్తిగత అంశాలు జరిగినా కూడా కులాన్ని తీసుకొచ్చి చేస్తున్నారు అన్నావు కదా, ఈ పాపం అంతా రాజకీయ పార్టీ లేదు కదా. ఎస్ సార్, ఏ పార్టీ అయినా సార్ ఎండ్ ఆఫ్ ది డే ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు కలిగినప్పుడు ఏ పార్టీ అయినా ప్రజలు అనేటువంటి సున్నితంగా గమనిస్తారు కాబట్టి ఇది నేను కొత్తగా చెప్పేటువంటి అంశం కాదు. అయినప్పటికీ నేనేమంటున్నానంటే ఈ రోజు బస్సులకి ఆల్టర్నేటివ్ ఒక రవాణా సౌకర్యం కొత్తది ఇన్నోవేటివ్ గా ప్రభుత్వాలు ఆలోచించేటువంటి ప్రయత్నం చేయాలి. దరిదాపుగా ఈ రవాణా రంగంలోనే దేశంలోనే 22 కోట్ల మంది కేవలం బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు సార్, ఫర్ ఎవర్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఇటువంటి పరిస్థితుల్లో రైళ్లు బస్సులకు ఆల్టర్నేటివ్ గా ఏ ప్రయాణాలు అయితే ఇంకా మనం సురక్షితంగా ప్రయాణాలు గమ్యాలు చేర్చే విధంగా మనం ప్రజలకు కల్పించవచ్చనే ఆలోచన ప్రభుత్వాలు చేయాలి. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కాదు, అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు అటు దేశ జీడీపీలో గణనీయమైనటువంటి పాత్ర ఈ రోజు రవాణా రంగం పోషిస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది మీరు చెప్పిన ప్రకారం అధికారుల పాత్ర పోషించాలి. ఎందుకంటే ఈ రోజు దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాలన్నా దేశాన్ని జీడిపి గ్రోత్ రేట్ పెంచాలన్నా అధికారుల పాత్ర ఎంతైనా ఉంది. కాబట్టి సో అధికారుల మీద ఇది అప్రమత్తతో ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాలైతే నేను ఖచ్చితంగా చెప్తాను. అంటే ఇక్కడ షణ్ముఖ్ ఇంకొకటి, ఇక్కడ ట్రావెల్స్ సంబంధించి డ్రైవర్స్ ఎవరో తెలియని పరిస్థితి. ఏ ట్రావెల్లో ఏ డ్రైవర్ పనిచేస్తున్నాడు, అతనికి లైసెన్స్ ఉందా, అతను ఎన్నిసార్లు యాక్సిడెంట్లు చేస్తున్నాడు అనే విషయం డేటా కూడా గవర్నమెంట్ దగ్గర ఉండదు. ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్. నిన్న డ్రైవర్ తీస్తే అతను డ్రైవర్ది వచ్చేసి ట్రాక్ రికార్డు, యాక్సిడెంటల్ ట్రాక్ రికార్డు ఉంది. ఆ లైసెన్స్ కూడా అతనికి ఇచ్చిన లైసెన్స్ కూడా అట్లాంటివన్నీ ట్రేస్ అవుట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు కొంతమంది లారీ డ్రైవర్లను తీసుకొచ్చి బస్సులు తోలిస్తున్నారు. అంటే మన జన రవాణా జరిగేది అంటే ఈ ట్రావెల్స్ బస్సులకు లారీ డ్రైవర్లతో తోలిస్తున్నారు. అసలు ఈ ట్రావెల్స్ బస్సులకి డ్రైవర్లు ఎవరు
ఆ ఎంప్లాయీస్ డేటా అంతా కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండాలి. వాళ్ళన్ని చెక్ చేసుకోవాలి. వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ ఏంటి, ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ ఏంది, వాళ్ళ పేరు మీద ఏదైనా గతంలో యాక్సిడెంట్లు చేసిన కేసులు ఉన్నాయా, హ్యాబిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు యాక్సిడెంట్ చేశారు నిన్న, దిగేసి వెళ్ళిపోయారు డ్రైవర్, బస్సు వదిలేసి వెళ్ళిపోయాడు. కనీసం అతను ఎవరైనా కాపాడదామనే ఆలోచన కూడా ఆయన చేయలే, వెళ్ళిపోయాడు. ఇటువంటివన్నీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చూసుకోవాలి. చూసుకున్న తర్వాతే ఏదైనా కూడా సార్ బస్సుల విషయంలో మటుకు లగేజ్ డిజైన్ అంటే ఈ లగేజ్ కి ఎక్స్ట్రా లగేజ్ కి ఎక్కువగా పర్మిషన్స్ ఇవ్వడము. సో అదే విధంగా ఎఫ్సీలు మీరు అన్నట్టు ప్రతిదీ రవాణా రంగంలో డ్రైవర్ దగ్గర నుంచి బస్సు యాజమాన్యం దగ్గర నుంచి ఆ బస్సు ఎక్కడి నుంచి ప్రొడక్షన్ అయింది, ఏ సంవత్సరంలో మ్యానుఫ్యాక్చర్ అయ్యింది, టైర్స్ కండిషన్ ఏంది, బస్సుల కండిషన్ ఏంది, డిజైన్ ఇది అనుమతి ఉందా, సో ఇవన్నీ ఖచ్చితంగా మానిటరింగ్ ప్రభుత్వం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ప్రభుత్వాలు నాట్ ఓన్లీ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలైతే నేను కోరుతా ఉన్నాను. ఇంకోటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే షణ్ముఖ్, ఇదే ట్రావెల్స్ బస్సులో గంజాయి పోతుంది, కొంత బ్లాక్ మనీ పోతుంటుంది, లిక్విడ్ క్యాష్ ఎంత ఉంటుంది ఈ ట్రావెల్స్ లో, గంజాయి పోతుంటుంది, దాని మీద నియంత్రణ లేదు. అసలు లగేజీ ఒకవేళ లిస్ట్ అవుట్ చేసినా కూడా చెకింగ్ లో ఏ ప్రోడక్ట్స్ వెహికల్లో తీసుకెళ్తున్నారు అనే డేటా కూడా వాళ్ళ దగ్గర ఉండదు. మనం టికెట్ మనం ఏదో లగేజ్ తీసుకుపోయి ఏం పెట్టినా కూడా తీసుకుని పెట్టేస్తారు వాళ్ళు. దాంట్లో గంజాయి ఉందా, బ్లాక్ మనీ ఉందా, ఇవి కూడా ప్రైవేట్ ట్రావెల్స్ చూడవు. ఆ దిశగా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ లో గంజాయి అండ్ బ్లాక్ మనీ కూడా రవాణా అవుతుంది. దీన్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఏమంటారు? ఖచ్చితంగా సార్. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ప్రజల సంరక్షణ కోసము, ప్రజల క్షేమం కోసము ఎప్పుడు ఆయన మనం ఒకటి కోరితే 3 అడుగులు ముందు వేస్తారు కాబట్టి, సో ఆయన ప్రజల సంరక్షణ, ప్రజల క్షేమం కోరుకున్నారు కాబట్టి 4వసారిగా ముఖ్యమంత్రి ఎన్నుకోబడ్డారు. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రవాణా రంగంలో, ట్రాన్స్పోర్ట్ రంగంలో ప్రక్షాళన అయితే చేస్తారని అయితే నేను బిలీవ్ చేస్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ షణ్ముఖ్. నమస్కారం.